My name is Vampi Krishna. I am from Guntur, Andhra Pradesh. Currently, I am studying BTech third year, Computer Science. I am working as a project associate in Syntropy Ventures. ఇప్పుడు నేను నా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. మాకు డే టు డే డైలీ మీటింగ్స్ అనేవి ఉంటాయి. ఆ మీటింగ్స్లో మనకు ఒక టాస్క్ అనేది అసైన్ చేస్తారు. ఆ టాస్క్ అనేది మనం ఆ డెడ్ లైన్ లోపల మనకి అసైన్ చేసిన డెడ్ లైన్ లోపల మనం ఏంటంటే కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ అనేది చేయాలి. సో దాంట్లో మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే, ఏమన్నా సరే ఎర్రర్స్ వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే రిజాల్వ్ చేస్తారు. మన మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళని రిజాల్వ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే నా యొక్క వర్క్ అనేది డే టు డే, డైలీ టు డైలీ ఇలా ఉంటుంది. సో నేను ఏవైతే నా యొక్క నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకున్నానో, ఆ నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకున్న స్కిల్స్ నేను ఇక్కడ అప్లై చేయగలుగుతున్నాను. చాలా ఈజీగానే ఉంటది ఇంటర్న్‌షిప్ అంటే. సో మనకు కనుక ఒకవేళ ఇంటర్న్‌షిప్ గనుక వస్తే మనం ఏంటంటే అందరికన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది ఉంటాము. సో నెక్స్ట్ వేవ్ అనేది నాకెలా తెలిసిందంటే నేను ఒక యూట్యూబ్‌లో యాడ్ చూస్తున్నప్పుడు సో ఏంటంటే నేను దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. వాళ్ళేంటంటే నాకు ఒక డెమో లింక్ అనేది పెట్టారు. ఆ డెమో లింక్ అనేది నేను చూసాను. నాకు బాగా నచ్చింది. దాని తర్వాత మా పేరెంట్స్‌ని అడిగాను. మా ఫ్రెండ్స్ దగ్గర సజెషన్ తీసుకున్నాను. హౌ ఇట్ ఈస్ ఎలా ఉంటది? ఏం చేస్తారు? ఎలా చెప్తారని చెప్పేసి మొత్తం నేను వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ అనేది తీసుకున్నాను. అలా సజెషన్ తీసుకున్న తర్వాత నాకంతా బాగా నచ్చింది. సో, బాగా నచ్చడం వల్ల ఇక్కడేంటంటే ఒక స్ట్రక్చర్ మీద ట్రాక్ అనేది ఉంటది. 6 సైకిల్స్ అనేవి ఉంటాయి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ సైకిల్ అనేది కంపల్సరీ కంప్లీట్‌గా అయిపోతేనే మనకేంటంటే నెక్స్ట్ సైకిల్ అనేది అన్‌లాక్ అయిద్ది. సో, అలా ఈ ఇంటర్న్‌షిప్ రావాలి అంటే మనకు కనీసం ఒక 3-4 సైకిల్స్ అనేవి కంపల్సరీగా అయిపోవాలి. ఆ కంపల్సరీగా అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది. ఇంటర్న్‌షిప్‌కి రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అయి మొత్తం ప్రాసెస్ అంతా జరిగిద్ది. అది జరిగిన తర్వాత ఏంటంటే మనకి ఇంటర్న్‌షిప్ అనేది రావడం అంతా జరిగిద్దనమాట. సో, థాంక్ యూ.